నమస్తే. భారతదేశ పౌరులకి, ప్రజలకి, అందరికీ ఈరోజు పెహల్గాంలో నేను అనుకుంటాను ఎన్కౌంటర్ చేసి ముగ్గురు నలుగురును దాని ప్రాయంగా మన సైనికులు కూడా కొంతమందికి గాయాలంటే చచ్చిపోయింటారు. మోడీ గారు దేశానికి చివరి నుంచి వచ్చే ఉగ్రవాదులను చంపారు. అంటే వాళ్ళ వల్ల థ్రెస్ట్ ఉందని చెప్పి, అంటే భారతదేశానికి ముప్పు ఉందని చెప్పి చంపారు. అవునా? వెరీ గుడ్ సార్, హ్యాట్సప్ సార్, హ్యాట్సప్. మరి దేశంలో నివసిస్తున్నటువంటి ఉగ్రవాదుల్ని మీరేం చేస్తున్నారు? దేశంలోనే ఉంటూ దేశాన్ని నాశనం చేసే ఉగ్రవాదుల మీద మీ యొక్క చర్య ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చిన్నవి తీసుకున్నాను, నాకు తెలిసినట్టువే. కోల్కతాలో ఒక డాక్టర్ని డ్యూటీలో ఉన్నప్పుడు జూనియర్ డాక్టర్ని మానభంగం చేసి చంపేశారు. దాంట్లో ఒకడిని ఏదో వీపీని ఇరికిచ్చేశారు, బాగానే ఉంది. ఒక డ్యూటీలో ఉండే డాక్టర్ని 2 రోజులు కంటిన్యూగా డ్యూటీ చేస్తే ఏంది? దీంట్లో ఆ సీఎం హస్తం కూడా ఉంటే వాటన్నిటినీ పక్కన పెట్టేసి వాడిని ఎవరినో అమాయకుని తీసుకొచ్చి ఇరికిచ్చేస్తారు. వెరీ గుడ్ సార్. సో అక్కడ చాలా ఉగ్రవాదాన్ని కాపాడారు. ఇది కావాల్సింది భారతదేశానికి. హ్యాట్సప్ సార్ దీనికి కూడా. ఓకే. అదేవిధంగా నాకు తెలిసినట్టువే, ఎక్కువ వద్దు. కేటీఆర్ అదంతా కూడా సిబిఐకే అప్పగిచ్చినారు, పట్టుకున్నారు, అంతా చేసినారు. ఇప్పుడు సిబిఐకి రాకుండా ఉండాలి అంటే మీరు ఆపాలి కదా, అర్థమవుతుందా? ప్రూఫ్లతో పాటు పట్టుకున్నారు కదా, చూపించారు కదా, ఎంతమందిని ఏమేమి చేశారు అనేది చూపించారు కదా. వాళ్ళ అక్క కవితక్క, ఆమె ఎంతంత స్కామ్ చేసిందో అందరికీ తెలిసింది కదా. మరి ఇవన్నీ కూడా మభ్యపెట్టేసి దేశ పౌరుల్ని, అంటే ప్రజల్ని, వాళ్ళెట్టో మామూలుగానే బ్రెయిన్ లేని పాపం బతుకుతున్నారు. లేకపోతే మీలాంటి వాళ్ళ మీద తిరగబడితే దేశం ఎప్పుడో బాగుపడుతుంది. ఫ్రీడమ్ ఫైటర్స్, స్వాతంత్ర పోరాట యోధులు పాపం వాళ్ళ ప్రాణాలు మీలాంటి మంచోళ్ళు నాయకులుగా ఉంటారని తెలియక వాళ్ళ యొక్క ప్రాణాలతో పాటు వాళ్ళ కుటుంబాలని వదిలేసి ప్రాణత్యాగం చేశారు. స్వాతంత్రాన్ని బ్రిటిష్ వాళ్ళ నుంచి కాపాడినారు. అవునా? కాపాడి మన వెధవల చేతిలో పెట్టినారు. వాళ్ళకి ప్రజల నుంచే ట్యాక్స్ రూపంలో డబ్బులు పే చేసి డబ్బులు కడుతున్నారు. ఎందుకు? మళ్ళా ప్రజల్ని హింసించి వాళ్ళ దగ్గర డబ్బులు ఎలా సంపాదించాలో చేసే పనికి ప్రజలే మళ్ళీ డబ్బులు కట్టాలి. ఏది? వాళ్ళ జీతాలు. భలే వల్ల ప్రజలని నాశనం చేసి వాళ్ళని కుదవబెట్టి కొన్ని లక్షల కోట్లు తినే పని చేసిన దానికి రాజకీయ నాయకులకి, ప్రజల దగ్గర లంచాలు తీసుకొని బతికేటువంటి గవర్నమెంట్ ఉద్యోగులకి జీతాలు ఇచ్చేదానికి మళ్ళా వాళ్ళే కష్టపడి ట్యాక్స్ కట్టాలి. సూపర్, ఎక్స్ట్రాడినరీ. ఈ పాయింట్ మాత్రము ఎక్స్ట్రాడినరీ అంతే. ఏ దేశంలో కూడా ఇంత నిజాయితీగా తప్పు చేసిన వాళ్ళకి శాలరీలు ప్రజలే కడుతున్నారు అంటే గ్రేట్ కదా. మన దేశం గ్రేటు. 3 ఉగ్రవాదులను చంపేసిన దానికి ఏడాడో ఎగరేసుకొని పండుగ చేసుకోవాలా? మరి ఇంతమంది ఉగ్రవాదులు ఉన్నారు, వాళ్ళని ఏం చేయాలా? పోనీ మన రాష్ట్రంకి వద్దాం. మన గజనమోహన్ రెడ్డి అన్న, ఇంక వాళ్ళ ఫ్యాన్లు ఇంకా చెప్పబల్లే, వాళ్ళని గుద్దగడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. మా అన్న మంచి చేసినాడు, వాళ్ళ ఇంట్లో డబ్బు తీసుకొచ్చి పెట్టినాడు, సాక్షి పేపర్లో డబ్బు తీసుకొచ్చి పెట్టినాడు, మాకు పథకాలు ఇచ్చినాడు, మా అన్న చెడ్డియే, మా అన్న ముడ్డియే, మా అన్న రెడ్డి, ఆ రెడ్డికి సంబంధించిన నేను ఇంకో చెడ్డి అనే ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. నేను చెప్తున్నాను కదా, మీరు కూడా స్వాతంత్ర పోరాట యోధులతో సమానమేరా. నేనైతే ఒప్పుకుంటున్నాను. మీరు టక్కన మారతారేమో, మారొద్దండి, దేశం బాగుపడిపోయింది. మారారనుకో,
రాష్ట్రం బాగుపడుతుంది, తద్వారా దేశం బాగుపడుతుంది. వద్దు, మన సెంట్రల్లో ఏముండాలి, 2 పార్టీలే ఉండాలి, 3వ పార్టీ రాకూడదు. దాంట్లో కాంగ్రెస్ మాత్రము పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తుంది, బీజేపీ మాత్రము మింగుతూ డబ్బులు, అంటే ఆయన మింగకపోయినా మిగతా ఉన్నారు కదా చెంగులు, వాళ్ళు మింగుతూ దేశాన్ని ఫసాక్ వీళ్ళు ఉగ్రవాదులు కాదు. అవును కదా. ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరికి పీకేదానుకున్నారో మీరే ఆలోచించండి ప్రజలారా. గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసే జాబ్ హోల్డర్స్ ఎవరికి హెల్ప్ చేస్తారో మీరే ఆలోచించండి ప్రజలారా. మీకే ఇచ్చేస్తున్నాను నేను చాయిస్. ఎందుకనంటే పోలీస్ వ్యవస్థ ఎవరి కోసం ఉంది, ప్రజలను కాపాడేదానికా. ఎప్పుడు చూసారా మీరు ఎప్పుడైనా? ఎవడైనా తలకాయ పగల కొట్టుకొని కేసు పెట్టాలంటే వాళ్ళకి న్యామ్యామ్ ఇయ్యిందే పట్టుకోరు. రిజిస్ట్రేషన్కి వెళ్ళాము అనుకో, అది వాళ్ళ ఇష్టం, ఎంత 10 మందికని రిజిస్ట్రేషన్ చేస్తారు ఒకే ల్యాండ్ని. దట్ ఈజ్ పవర్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్. ఒక టీచర్ ఉన్నాడు అనుకో, ఎంతమందినైనా మానభంగం చేయొచ్చు. సూపర్. ఆడికి పనిష్మెంట్ ఏముండదు, సస్పెండ్, కొద్ది రోజులు ఇంట్లో బునుకొని మళ్ళీ వచ్చేయమని చెప్తారు. అది మన దేశంలో ఉండే మంచి అంటే. మీకు తెలుసా? నిజం ప్రజలారా. ఇప్పుడు ఇన్ని స్కామ్లు బయటపడుతున్నాయి కదా, జగనన్న గుండెకాయల మీద మెడకాయ మీద అన్ని కాయల మీద హ్యాపీగా చేసి కొనుక్కోవచ్చు. ఎన్ని కాయలు ఉన్నాయో బాడీలో అన్ని కాయల మీద హ్యాపీగా చేసి కొనుక్కోవచ్చు. ఎందుకంటారేమో, మన దేశంలో పనిష్మెంట్స్ ఉండవురా బాబు. నిజంగానే మన దేశంలో ఎంత తప్పు చేసినా శిక్షలు ఉండవు. అది రాజకీయ నాయకులకి అయితే చెప్పబల్లే. అర్థమైందా? వాడి ఇంట్లో ఉన్నా ఒకటే, జైల్లో ఉన్నా ఒకటే, 2 కూడా స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అవి మీకు తెలియదు. మీరేంటంటే మీరు గొర్రెలు. అదే మీకనుకో అది వేరే విషయం. మన దేశంలో మానభంగం చేసి అమ్మాయిని చంపేసినా కూడా కేసులు ఉండవు పెద్దగా. నిజం. ఇదిగో చూశారు కదా, ఇప్పుడు వాడిని ఎవరినో పాపము వీపీ నిరిగించినారు పాపం లాస్ట్కి కోల్కతాలో. ఇలా ఎన్నో స్కామ్లు జరుగుతున్నాయి, మీరు ఏం భయపడబల్లే. కాబట్టి ఆ ఉగ్రవాదులను చంపారని మీరు పండగ చేస్తున్నారు. వెరీ గుడ్ రా, వెరీ గుడ్. వాడిని ఎవరినో పాపం పాపము చంపేసిన సైనికులకు కూడా విలువ లేదు. వాళ్ళు ఇక్కడికి వచ్చారనుకో, పొలిటీషియన్స్ వాళ్ళ భూములు మింగేయచ్చు. ఎవరివే? సైనికుల భూములు. అర్థమైందా? నీట్గా కబ్జా చేయొచ్చు. ఎందుకని? కాపాడుతున్నారు కదా దేశాన్ని. అందుకని వాళ్ళ భూములను కబ్జా చేయొచ్చు, వాళ్ళ ఆడవాళ్ళని అసహ్యంగా మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు. అదిరా మన దేశం అంటే. ఏందిరా మీరా ఇట్లా అయితే ఎట్రా ప్రజలరా? మన దేశానికి హ్యాట్సప్ చెప్పేసేయండి మీరు. అర్థమైందా? మామూలు కాదు, అన్నిటితో చెప్పండి. మీకు ఏడుతో ఉంటే ఆడితో చెప్పండి. తట్టక్కన ఆలోచిస్తారేమో, ఆలోచించొద్దు, వద్దు. మనం ఎప్పుడు ఇలాగే ఉండాలా. బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్న స్వాతంత్రం వేరే విషయం, పక్కన పెట్టేద్దాంది. వీళ్ళ దగ్గర నుంచి స్వాతంత్రం ఎప్పుడు తెచ్చుకుంటారో మీ పిల్లలు, నేను మీ గురించి మాట్లాడలే, అఫ్కోర్స్ మీరు ఆలోచించలేండి, అది వేరే విషయము. మీ పిల్లల భవిష్యత్తు ఏంది? ఇదే విధంగా దరిద్రం కొనసాగితే, ఇదే విధంగా అప్పుల్లో కొనసాగితే, ఇప్పుడు మనకు తెలియకుండానే మనం అప్పుల్లో ఉన్నాం. నేను కూడా అప్పులో ఉన్నాను. ట్యాక్స్ కడతా ఉన్నా కూడా, వడ్డీ కడతానా కూడా తరగట్లేదు. ఒక బ్యాంకులో ఒక రైతు అప్పు తీసుకుని కట్టలేకపోయినాడు అనుకో, ఓడి కబ్జానే చేసేస్తారు. అంటే భూములు లాక్కుంటారు. లేదు ఒక పౌరుడు వాడి పరిస్థితి బాగలేక తీసుకొని ఏదో బిజినెస్ పెట్టి లాస్ అయినాడు అనుకో, ఆ డబ్బులు కట్టలేకపోయినాడు అనుకో, ఓడికి మళ్ళీ ఇంకా ఏటిలో కూడా లోన్లు ఇవ్వకుండా జాగ్రత్త పడతారు. అదే పెద్ద వాళ్ళు ఉన్నారు, నేను చెప్పకూడదు, మీకు తెలుసులే, యూట్యూబ్లో కొడితే వచ్చేస్తాయి, లేదా గూగుల్లో కొడితే కూడా వచ్చేస్తాయి. మీరు చూడండి, వాటిల్లో కొన్ని లక్షల కోట్లు స్కాములు చేసి ఉంటారే, ఓడి ఇంటికి కూడా బేకలేరు. ఆ డబ్బులంతా కూడా ఎవరు కట్టాలి తెలుసు? మళ్ళా మనమే. బ్యాంకులో అప్పుడప్పుడు మన దగ్గర డబ్బులు కట్ చేస్తుంటారు. కారణం ఏంటంటే వాడు ఎవడో మోసం చేస్తుంటాడు ఆ బ్యాంక్కి,
ఆ బ్యాంక్ వాళ్ళు అందరి మీద వేస్తారు. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే 2 తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల 10 కోట్ల మంది అనుకోండిలే. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రూపాయి అంటే ఒక రోజుకి ఎంత అయింది? 10 కోట్లు. నెలకి ఎంత అయింది? 300 కోట్లు. ఒక 300 కోట్లు స్కామ్ చేసినాడు ఎస్బీఐ దగ్గర. వీడు ఇక్కడ రూపాయి ఫైనాన్స్ కట్టించేస్తాడు. అయ్యేం పెద్దగా పట్టించుకోబాకండి. ఇట్లాంటి పట్టించుకుంటారేమో. మీరు చేయాల్సింది ఏంటంటే నన్ను ఎలా తిట్టాలా, ఇది మెయిన్ ఇంపార్టెంట్. మా గజనన్న ముడ్డు గురించి మాట్లాడాడు, ఈయన్ని ఎలా తిట్టాలా, ఈయన్ని ఏం చేయాలా, ఈడెంటికి ఎట్ట పెరకాలా, వీడిని చంపేసి మనం జైలుకి ఎట్టాలా, ఇవి ఆలోచించండి. తటక్కని రాష్ట్రం గురించి లేదా దేశం గురించి ఆలోచించారనుకో బాగుపడిపోయింది. మన పిల్లలకి అంటే మీ పిల్లలకి వాళ్ళ పిల్లలకి బంగారు భవిష్యత్తు ఉంటుంది. వద్దు, ఇట్టాటి ఆలోచించద్దు. నా మాటేనండి. మనం ఆలోచించాల్సిందే మన అన్న ముడ్డి గురించి మాట్లాడితే వాడిని రప్ప కొద్దాం. మంచి గురించి ఎవరన్నా చెప్తే వాడిని చంపేద్దాం. ఓకేనా? దేశం గురించి రాష్ట్రం గురించి ఆలోచించొద్దు, చదువుకోవద్దు. మనం దంసపులాగా ఉందాము. మన బ్రెయిన్ని ఇలాగే మొరటగా ఆలోచింపచేద్దాము. అర్థమైందా? అడుక్కు తినే బెగ్గర్లాగా తయారైపోదాము. మనకు కావాల్సింది రాష్ట్ర బాగోగు కాదు, దేశం బాగోగు పట్టం కాదు. మన పిల్లలు ఓళ్ళు కావాలంటే వాళ్ళు అడుగుతుంటారులే మనం చచ్చిపోయిన తర్వాత. అంతే కదా? మారా భారత్ మహాన్. ఎందుకంటే 3 ఉగ్రవాదుల్ని చంపేశారు. ఈరోజు పండగ. ఈరోజు నా స్వామి రంగా పండగ మీద పండగ చేయండి. దేశంలో ఉండే ఉగ్రవాదులను పట్టించుకోవద్దండి. తటకని పట్టించుకుంటారేమో, వద్దు. లంచం తీసుకునే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. గవర్నమెంట్ ఉద్యోగులకి పండగ చేయండి. అర్థమైందా? వాళ్ళని ముద్దు పెట్టుకోండి. అర్థమైందా? ప్రతిరోజు కూలోళ్ళు బాగా కూలి చేయండి. ఎందుకంటే మాకు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మీరు శాలరీలు పే చేయాలా, లంచాలు పే చేయాలా. కూలి కానీ చేయలేదనుకో వాసిపోయి దొక్కోడి కింద. జాగ్రత్త చెప్తున్నాను. మర్యాదగా ఏడకోదేడు పోయి పని చేసి తాగి ట్యాక్స్ కట్టి మర్యాదగా సావండి. ఎగస్ట్రాల్ మాట్లాడారనుకో, ఎగస్ట్రాల్ చేసి డబ్బు సంపాదించలేదనుకో ఏడాడో వాసిపోయి చెప్తున్నాను. జాగ్రత్త. మా వాళ్ళు మీ మీద నమ్మకం పెట్టుకొని గవర్నమెంట్ జాబులు తెచ్చుకొని నాయకులు ఏంటి ఏం తమాషాలు పడుతున్నారు? నాటకాలను పడుతున్నారా? కాబట్టి తటక్కని రాష్ట్రం గురించి దేశం గురించి ఆలోచిస్తారేమో. ఇట్లాంటివి మాత్రం వద్దు. కాబట్టి బ్రెయిన్ పెట్టుకొని, మట్టి బ్రెయిన్ పెట్టుకొని మనము ఇదే వ్యవస్థలో ఇదే విధంగా కొనసాగుతూ చచ్చిపోదాం. జై హింద్.